సార్ విజయసాయి రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. అంటే మామూలుగా విజయసాయి రెడ్డి విషయంలో ప్రతి అంశం కూడా ఏదో ఒకటి చర్చకైతే వస్తుంది. ఆయన బీజేపీలో చేరబోతున్నారని చెప్పేసి, లేకుంటే కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పేసి మొన్నటి వరకు కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ అంశం తెరపైకి వచ్చింది. సిఐడి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, విచారణకు రమ్మని పిలిచారు. విచారణ టైంలో నేను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ జరిగే అవకాశం ఏమన్నా ఉందా? ఏ కేసుకు సంబంధించి మీరేం చెప్తారు దీని విషయం? విజయసాయి రెడ్డి వెనుంబాక విజయసాయి రెడ్డి ఆయన పూర్తి పేరు. ఆయన గత కొంతకాలంగా న్యూస్ లో ఉంటున్నాడు. ప్రధానంగా ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఆయనేమో వైసీపీకి రాజీనామా చేశాడు, రాజకీయాల నుంచి విరమించుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సడన్ గా మొన్న జగదీప్ ధన్కర్ మన వైస్ ప్రెసిడెంట్ ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన వెళ్ళి ఆహ్వానించారు. ఆ సందర్భంగా చాలా మంది ఈయన కంగ్రాట్స్ చెప్తున్నారు. ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు అనేది ఆరాధిస్తే ఈయనకి గవర్నర్ పోస్ట్ వస్తుంది. మోస్ట్లీ తమిళనాడు గవర్నర్గా, అక్కడ తమిళనాడులో ఉంటున్న గవర్నర్ రవి పదవి కాలం అయిపోతుంది కాబట్టి ఈయనకి అక్కడ ఇస్తారని ఒక వార్త కూడా వైరల్ అయింది. అయితే ఈ కాంటెక్స్లో సడన్ గా ఇప్పుడు ఏపీసీఐడి ఈయనకి నోటీసులు పంపించింది. 12వ తేదీ విచారణకు రమ్మని. ఈ కేసు ఏంటి, ఈయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, 12న అరెస్ట్ చేస్తారని కూడా వార్తల్లో వైరల్ అవుతుంది. ఎందుకు ఒక పక్క బీజేపీలో ఆయన చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. బీజేపీలో చేరితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీలో ఈయన చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా, ఈ విషయాల మీద మనం మాట్లాడదాం. మామూలుగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల నుంచి విరమించుకున్నా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి, అతను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నేను ఇంకా జన్మలో రాజకీయాల వైపు కన్నెత్తి చూడను అని రిజైన్ చేసి వైసీపీకి ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన్ని ఎంత చిత్రహింసలు పెడుతున్నారో మనం చూస్తున్నాం. సో అలాగే విజయసాయి రెడ్డి నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానంటే వదిలిపెట్టమని కూడా తెలుగుదేశం వాళ్ళు పోస్ట్ పెట్టారు అప్పుడు. అందుకని ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటే ఆయనకు కూడా తెలుసు మనం వదిలిపెట్టరని, అందుకని ఆయన బీజేపీలో చేరడానికి ట్రై చేస్తున్నాడు అనేది కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కేసు ఏంటి, సిఐడి ఏ కేసులో పెట్టింది? ఎందుకంటే ఈయన మీద గతంలో అక్రమాస్తుల కేసు ఉంది, దాని తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి, దాని తర్వాత వాళ్ళ కూతురు నేహారెడ్డి భూమి ఆక్యుపై చేసుకుంది, మొన్ననే మనం చెప్పుకున్నాం హైకోర్టులో జరుగుతుంది భీమునిపట్నం దగ్గర. సో భీమిలి బీచ్లో ఆక్యుపై చేసుకున్నారని. సో ఇలాగా అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి. శాంతి విషయంలో జరిగిన కేసు ఉంది, శాంతి భర్తగా ఈయన మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇలాగా అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసు ఏంటంటే ఇది కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ అని ఉంటుంది. ఆ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు అంటారు, ఆయనకి వాటాలు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఆయన డిసెంబర్ 24 సంవత్సరం డిసెంబర్ నెలలో ఆయన సిఐడి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఏమని ఇచ్చాడంటే, నాకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో 41.12% వాటాలు ఉన్నాయి. అట్లాగే కేఎస్ఈజెడ్ అనమాట, ఎస్ఈజెడ్ అంటాం, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ఈజెడ్ అంటారు. ఆ ఎస్ఈజెడ్లో కూడా ఆయనకి 48.74% ఉన్నాయి, వాటాలు ఉన్నాయి. ఇందులో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన 41.12% విలువ, ఆ వాటాల విలువ 2500 కోట్లు. అట్లాగే ఎస్ఈజెడ్లో ఉండే 48.74% వాటాల విలువ 1109 కోట్లు. అంటే ఓవరాల్గా 3600 కోట్లు వర్త చేస్తుంది. ఇది 2020 ప్రాంతంలో విజయసాయి రెడ్డి తనకు కాల్ చేసి కొంత బెదిరింపుగా మాట్లాడారని, సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇదంతా చూస్తాడు, నువ్వు నీ వాటాల్ని ఎవరికి చెప్తే వాళ్ళకి రాసి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని బెదిరించాడని. సో విక్రాంత్ రెడ్డి తర్వాత వచ్చి తనని బలవంతంగా బెదిరించి తన వాటాల్ని విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన విజయసాయి రెడ్డి కూతురు పేరు నేహారెడ్డి, కూతురు అంటే పెంపుడు కూతురు, అల్లుడేమో రోహిత్ రెడ్డి. ఆ రోహిత్ రెడ్డికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు శరత్ చంద్రారెడ్డి. అతనికి అరబిందో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీల్లో దాదాపు 6-7 కంపెనీలకి అతను డైరెక్టర్గా ఉంటున్నాడు.
ఇతను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఇతను ఒక ముద్దాయి శరత్ చంద్రారెడ్డి. తర్వాత అతను అప్రూవర్ గా మారాడు. శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం బేస్ చేసుకొని కూడా కవితని ఈడీ అరెస్ట్ చేసింది. అంటే కవిత అరెస్ట్ వెనక ఇతని వాంగ్మూలం కూడా ఉందన్నమాట. సో ఈ శరత్ చంద్రారెడ్డి కంపెనీలలో ఒక కంపెనీ పేరు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. అది ఆ తర్వాత కాలంలో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్గా కన్వర్ట్ అయింది. ఈ అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి తన వాటాల్ని ఈ రెండిట్లో ఉన్నది, సెజ్లో అండ్ పోర్ట్లో ఉన్నాయి 3,600 కోట్ల విలువైన వాటాల్ని తక్కువకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,500 కోట్ల వాటాలు సీపోర్ట్లో ఉంటే దాన్ని 494 కోట్లు ఇచ్చి రాయించుకున్నారు. అట్లాగే 1,109 వాటాలు SEZలో ఉంటే అందుని జస్ట్ 12 కోట్లు ఇచ్చి రాయించుకున్నారు. సో మొత్తంగా చూసుకుంటే నా దాదాపు 500 కోట్ల చిల్లర ఇచ్చి 3,600 కోట్లు విలువైన వాటాల్ని ఈ అరబిందో రియాలిటీ వాళ్ళు బదిలీ చేయించుకున్నారు. ఇది బెదిరింపు, క్లియర్గా బెదిరించారు. దాని తర్వాత కేవీ రావు జగన్ను కూడా కలిశాడు. జగన్ కూడా ఇదంతా మా వాళ్ళే చేశారు, నా ఆధ్వర్యం నేను చెప్తే అవన్నీ చేశారని కేవీ రావుకి చెప్పాడు. ఇవన్నీ కేవీ రావు కంప్లైంట్లో ఇచ్చాడు. జగన్ కూడా సెప్టెంబర్ 2020లో జగన్ని నేను కలిశానని కూడా కేవీ రావు చెప్పాడు. సో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగిందని చెప్పారు. దీంట్లో విక్రాంత్ రెడ్డి A1గా ఉంటే ఈయన A2గా ఉంటున్నాడు విజయసాయిరెడ్డి. సో విక్రాంత్ రెడ్డి ఆల్రెడీ దీంట్లో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు హైకోర్టు నుంచి. ఈయన మీద విజయసాయిరెడ్డి మీద చాలా సెక్షన్లు కేసులు పెట్టారు. అప్పట్లో IPC కింద పెట్టారు. 506, 384, 420, 109, 467, 120B క్రిమినల్ కాన్స్పిరసీ. సో క్రిమినల్ కాన్స్పిరసీ, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎక్స్టార్షన్, ఫోర్జరీ అని పెట్టారు. అట్లాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా ఈయన పెట్టారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. అయితే ఆయనకి నోటీసులు ఇచ్చారు. దీనికి ముందే జనవరిలో ఆయనకు ఈడీ ఆయన్ని ఇంట్రాగేట్ చేసింది. ఈడీ దాదాపు 25 ప్రశ్నలు ఆయన అడిగింది. ఆ తర్వాత CID కూడా రంగంలో దిగింది. CID ఇప్పుడు ఆయన్ని 12వ తేదీ పిలిచింది. CID అరెస్ట్ చేస్తారని కూడా వార్త వైరల్ అవుతుంది. అయితే ఈయన ఇందాక చెప్పినట్టుగా బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఈయన ఒక పక్క ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంట్లో 2 రకాల కథనాలు వస్తున్నాయి. ఒకటి, ఈయన బీజేపీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని అందుకనే ప్రెజర్ చేయాలనేది ఒకటి. 2, ఈయన బీజేపీలో చేరకపోయినా మా పని మేము చేస్తామని చంద్రబాబు ముందుకెళ్తున్నాడా అన్న డౌట్ వస్తుంది. కానీ బీజేపీలో చేరకుండా ఉండడానికి ముందే అరెస్ట్ చేస్తే ఈయన బీజేపీలో చేరకుండా ఉంటాడు, అప్పుడు మనం ఏమన్నా చేయొచ్చు అన్నది చంద్రబాబుకు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ని పర్సనల్గా కూడా విజయసాయిరెడ్డి అనేక సార్లు అటాక్ చేశారు. రెండోది, వైసీపీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి చక్రం తిప్పాడు. విజయసాయిరెడ్డి ఇప్పటికి కూడా మోడీతో, అమిత్ షాతో టచ్లో ఉంటూ జగన్కి ఒక లైజనింగ్ ఆఫీసర్ లాగా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. సో ఇతన్ని కానీ ఇబ్బంది పెట్టగలిగితే వైసీపీ వీక్ అవుతుంది అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్. దాని ప్లాన్గానే జగనే విజయసాయిరెడ్డిని రిజైన్ చేయించి బీజేపీలోకి పంపబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది జరగకుండా ఉండాలంటే ఈ లోపల ఇన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి ద్వారం మూసుకుపోతుంది. ఆ రకంగా జగన్ ప్లాన్స్ని